నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటోమాట్స్. ఈరోజు మన ఛానల్లో వన్ మోర్ ప్రోడక్ట్ రివ్యూ, అంటే అన్బాక్సింగ్ ఆ తర్వాత రివ్యూ. ఇది రెడ్ టైగర్ది F17 ట్రిపుల్ ఛానల్ డాష్ క్యామ్ది అన్బాక్సింగ్, దీని ఇన్స్టాలేషన్, హార్డ్వేర్ కిట్ ఇన్స్టాలేషన్, దాని తర్వాత డీటెయిల్ టెస్టింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు ఈ డాష్ క్యామ్ కార్కి అవసరమా అనే క్వశ్చన్ గురించి మాట్లాడే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను. నా కార్లో నేను రెడ్ టైగర్ది F17N ఎలైట్ది డాష్ క్యామ్ ఇన్స్టాల్ చేసి ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. ఎలాంటి ఇష్యూ లేదు. దాని గురించి నేను డీటెయిల్గా ఇన్స్టాలేషన్ ఒక వీడియో ఉంది, దాని తర్వాత హార్డ్వేర్ కిట్ ఇన్స్టాలేషన్, దాని టెస్టింగ్ అనేది ఇంకో వీడియో ఉంది. ఆ రెండు కాకుండా ఇప్పుడు మా ఫ్రెండ్ కార్లో నేను ఈ F17 ట్రిపుల్ ఛానల్ డాష్ క్యామ్ కొన్నా. దీని కాస్ట్ 16,997. ఇంత కాస్ట్ కార్కి ఒక డాష్ క్యామ్కి అవసరమా అంటారా? మీకు చెప్తాను. ఇప్పుడు మీకు తెలియని ఊరిలో మీ కార్ తీసుకొని వెళ్ళారు, అక్కడ ఒక బైక్ వచ్చి మీ కార్ని గుద్దాడు. ఓకే, ఆ సీన్లో అక్కడ లోకల్ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఏదైతే పెద్ద కారు ఉందో వాళ్ళదే తప్పు అంటారు. అంటే పెద్ద కార్ కానీ లారీ కానీ ఏదైనా చిన్న వెహికల్ ఎప్పుడు కూడా తప్పు లేదంటారు అనమాట. అలాంటి టైంలో మనకి ఇలాంటి ఎవిడెన్స్, అంటే ఆ సీన్లో మన తప్పు లేకపోయినా కానీ మనం ఇరికిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని దగ్గర అయితే ఈ మధ్య చూస్తూనే ఉన్నారు, మన తప్పు లేకుండా కార్ మీద పడిపోయి కూడా డబ్బులు క్లెయిమ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవడానికి, అంటే మనకు ఒక ఇజ్జత్ ఉంటుంది కదా, సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఎవిడెన్స్లు పనిచేస్తాయి అనమాట. మీరు 20 లక్షలు పెట్టి కారు కొని, 10 లక్షలు పెట్టి కారు కొని ఒక 15,000 రూపాయల గురించి, 20,000 రూపాయల గురించి ఒక డాష్ క్యామ్ గురించి ఆలోచిస్తే ఏదైనా సిచ్యువేషన్ అయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది అనమాట, అసలు డాష్ క్యామ్ ఎందుకు పెట్టుకోలేదని చెప్పేసి. ఇది ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు. కార్లో ఎక్కడ దూరం వెళ్ళినా కానీ, ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ మీకు కాన్ఫిడెన్స్తో, మీ డ్రైవింగ్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇలాంటి డాష్ క్యామ్స్ ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తాయి అనమాట. సో అది దాని గురించి నేను డాష్ క్యామ్ని ప్రతి కార్లో ఈ జమానాలో తెలిసిందే కదా, ఇప్పుడు అంతా పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, ఇలాంటి జమానాలో డాష్ క్యామ్ ఉంటే మంచిది అని చెప్పి నేను చెప్తున్నా. మార్కెట్లో చాలా డాష్ క్యామ్ కంపెనీస్ అవైలబుల్ ఉన్నాయి. నేనైతే రెడ్ టైగర్ని ప్రిఫర్ చేశాను. ఇది కాకుండా క్యూబో, వుడ్ బాక్స్, వుడ్మెన్, దాని తర్వాత 70MI, DDPI, అలా ప్రతి కంపెనీ, అంటే బ్లోపాంగ్ కానీ CP+ కానీ అందరూ కూడా డాష్ క్యామ్ తయారు చేస్తున్నారు. అందరూ వాడేది చైనా కాంపోనెంట్సే. కాబట్టి టెస్టింగ్ చేసిన తర్వాత యూట్యూబ్లో వీడియోస్ చూడండి, మీకు ఏది మంచి అనిపిస్తుంది, మీ కార్కి ఏ సెట్ అయిందని అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీరు డాష్ క్యామ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను క్విక్గా దీన్ని అన్బాక్సింగ్ చేసి తర్వాత కార్లో ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ చేసి చూపిస్తా. వీడియో మాత్రం ఎన్ని వరకు చూస్తుండండి. మీరు మోటోస్పేస్ 1000 అనే కోడ్ కొడితే ఈ డాష్ క్యామ్ పైన 1000 రూపాయలు తగ్గుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దీంతోపాటు మనం కొన్నది ఈ హార్డ్వేర్ కిట్ కూడా, అంటే ఒకేసారి రెండు ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ ఏం టెన్షన్ ఉండదని చెప్పేసి రెండు ఒకేసారి తీసుకున్నాం అనమాట. లెట్స్ అన్బాక్స్ అండ్ ఇన్స్టాల్ దిస్. ఇప్పుడు క్విక్ అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రంట్లో 4K అల్ట్రా వైఫై అండ్ యాప్ కంట్రోల్ GPS ట్రాకింగ్ F17 రెడ్ టైగర్ మోడల్. ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ వెనకాల చూసినట్లయితే క్లియర్గా రాసింది మేడ్ ఇన్ చైనా. ఇది హ్యాంగ్జోలో తయారై వచ్చింది. ఇక్కడ ఇండియాలో మాత్రం ఢిల్లీ నుంచి మార్కెటింగ్ జరుగుతుంది. రెడ్ టైగర్, ఓకే, ఇది ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్న కంపెనీ. ఒకప్పుడు మా పిల్లల్ని పెట్టి చేస్తుండే, ఇప్పుడు అల్లరి ఎక్కువ అయిపోయింది కాబట్టి వద్దు, సింపుల్గా ఇలానే చేద్దాం. మా ఫ్రెండ్ ఇది స్టిల్ నాకు ఇచ్చేసాడు, నువ్వే అన్బాక్సింగ్ చేసి నువ్వే ఫిక్స్ చేయాలని చెప్పేసి. రైట్, ఆల్రెడీ ఫస్ట్ టైం నేను చేసినప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందుకే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చేసేయచ్చు. 3 ఛానల్ 4K డాష్ క్యామ్, ఒకటేమో ఫ్రంట్ది 4K, రిమైనింగ్ 2 వెనకాల ఇంకా లోపల క్యాబిన్లో ఉన్నది 1080p. ఓకే, బిల్ట్-ఇన్ GPS. జై గణేష్. ఓకే, F17 యూజర్ మాన్యువల్, F17 క్విక్ స్టార్ట్ గైడ్, 2 యాంటీ స్టాటిక్ ఫిల్మ్. ఓకే, అండ్ ఇప్పుడు మెయిన్ యూనిట్. రైట్, లుక్స్ బ్యూటిఫుల్. ఇందులో మెమరీ కార్డ్ ఇన్సెటే ఉంది. బై డిఫాల్ట్ ఇందులో 64GB కార్డ్ వస్తుంది. లెక్సార్ది ఇచ్చారు 64GB కార్డ్. ఇక్కడ AV ఇన్ ఉంది, ఇక్కడ Type-C సాకెట్. ఇక్కడ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది, మీకు చూపిస్తాను. ఇది ఫ్రంట్ డాష్ క్యామ్. దీనిలో యాక్సిస్ మూవ్మెంట్ అవుతుంది చూడండి, కిందికి పైకి, సైడ్కి మాత్రం అవ్వదు, ఓన్లీ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది, అంటే Y యాక్సిస్ మూవ్మెంట్ అవుతుంది. ఫ్రంట్ క్యామ్ ఎలాంటి మూవ్మెంట్ అవ్వదు, ఇక్కడ నుంచే కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో క్యామ్ అయితే చూడడానికి మంచిగా కనబడుతుంది. క్యామ్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో మెయిన్ కనెక్టర్, దీనికి 3M టేప్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అదేసివ్ ఇది. దీన్ని ఇందులో ఈ విధంగా ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది, చూపిస్తాను మీకు.
రైట్. ఈ విధంగా ఇన్సర్ట్ చేయాలి. తర్వాత యాంగిల్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. రైట్, పక్కన పెట్టేద్దాం. దెన్ ఇది 12 వోల్ట్ DC సాకెట్. దీనిపై నుంచి ఒక USB పోర్ట్ కూడా ఇచ్చాడు. ఇది సి టైప్ ఉంది. మనం మాత్రం దీన్ని వాడమన్నమాట. ఇప్పుడు ఎందుకు వాడమో చెప్తాను మళ్ళీ నేను మీకు. దాని తర్వాత ఇది రేర్ డాష్ క్యామ్, వెనకాల డాష్ క్యామ్ ఈ విధంగా ఉంది. ఓకే, చూడడానికి బాగుంది, నీట్గా. దీన్ని కూడా తిప్పుకోవచ్చు. దీన్ని ప్రాపర్గా ఇన్స్టాల్ చేయాలి. రేపు మనం ఇన్స్టాల్ చేద్దాం. ఇది వైర్ డ్రెస్సింగ్ గురించి, వైర్ని నీట్గా రూట్ చేయడానికి ఈ క్లాంప్స్ ఇచ్చాడు. ఇంకోటి స్పేర్ 3M టేప్, అంతే. ఇందులో ఇచ్చిన బాక్స్లో అయితే ఇవే ఇచ్చాడు. క్యామ్ అయితే బాగుంది, ఇన్స్టాల్ చేద్దాం మనం నెక్స్ట్ రేపు. దీన్ని పక్కన పెడితే మీకు హార్డ్వేర్ కిట్ కూడా చూపించేస్తాను. దిస్ ఈజ్ అవర్ హార్డ్వేర్ కిట్. మనం సెపరేట్గా ఒక వీడియో చేసాం దీని మీద ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. టెస్టింగ్ కూడా చేసాము. మీకు ఫాస్ట్గా చెప్పేస్తా. ఇది మెయిన్ యూనిట్ అడాప్టర్. ఇందులో మనకి వోల్టేజ్ వస్తుంది. దీని వెనకాల ఇది అంటించేసి కార్లో పెట్టేసుకోవచ్చు. 3 వైర్లు ఉంటాయి. ఒకటి ACC, ఒకటి B+, ఒకటి ఎర్తింగ్. ACC అంటే కార్ యాక్సరీస్ ఒకటి కనెక్ట్ చేయాలి. B+ అంటే బ్యాటరీ ద్వారా కార్కి వచ్చే పవర్ కనెక్ట్ చేయాలి. అండ్ ఇది గ్రౌండింగ్ అనమాట. రైట్, ఈ విధంగా ఉంటుంది. తర్వాత 4 రకాల ఫ్యూజ్లు ఇస్తారు. మన కార్కి ఏ ఫ్యూజ్ సెట్ అవుతుందో ఆ ఫ్యూజ్ వాడుకోవాలి. నా రెండో కైకర్కి అయితే నాకు ఈ ఫ్యూజ్ పనిచేసింది, ఈ టైప్ పనిచేసింది అనమాట. ఈ టైప్ పనిచేసింది. ఇప్పుడు రేపు మనం ఇన్స్టాల్ చేయే టాటా నెక్సాన్కి ఏ ఫ్యూజ్ పనిచేస్తుందో చూద్దాం. మిగతా 3 అయితే స్పేర్లో ఉంటాయి. ఓకేనా, ఇంతే. హార్డ్వేర్ కిట్లో ఇంతే ఉంటుంది. ఇంకా రేపు మనము దీన్ని కార్కి ఇన్స్టాల్ చేద్దాం. రేపు అంటే మీకు వెంటనే వచ్చేస్తుంది అనుకోండి. లెట్ ఇన్స్టాల్ దిస్ రెడ్ టైగర్ డాష్ క్యామ్ ఇన్ టాటా నెక్సాన్. రెడ్ టైగర్ F17 కెమెరాని ఇన్స్టాల్ చేస్తున్న కార్ ఇదే. టాటా నెక్సాన్లో మనం ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక్కడ మధ్యలో అడాస్ సెన్సార్ కూడా ఉంది. దాని పక్కనే మనం ఇన్స్టాల్ చేద్దాం. డాష్ క్యామ్ని ఫిక్స్ చేసే ముందు ఒకసారి దీన్ని బెంచ్ టెస్ట్ చేయాలి. అంటే పవర్ సాకెట్ ద్వారా చెక్ చేసుకొని కెమెరాస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయా లేదని చెక్ చేసిన తర్వాతనే ఫిక్స్ చేసుకోవాలి. పెట్టే ముందే మనం చూసుకోవాలి ఏ యాంగిల్లో పెడితే మొత్తం యాంగిల్ కవర్ అవుతుందని చెప్పి చూసిన తర్వాతనే ఫిక్స్ చేసుకుంటే మనకి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇది GPS మౌంట్. దీనిపైన 3M స్టిక్కర్ ఉంటుంది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా అద్దం పైన అంటించకూడదు. మళ్ళీ మనం పీక్తున్నప్పుడు అద్దం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీళ్ళు కెమెరాతో పాటే బై డిఫాల్ట్ ఈ విధంగా యాంటీ స్టాటిక్ ఫిల్మ్ ఇస్తారు. దీన్ని అంటించుకోవాలి. అంటించిన తర్వాతనే దీనిపైన ఈ 3M స్టిక్కర్ అంటించాలి. మనము పీకాలనే ఇది వచ్చేస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఎండకి వేడికి ఈ స్టిక్కర్ కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఉందనుకోండి ప్రాపర్గా స్టిక్ అయి ఉంటుంది అద్దంకి. ఓకే, ఇది ప్రాపర్ ప్లేస్లో అంటించిన తర్వాత ఈ GPS మౌంట్ స్టిక్కర్ అంటించుకోవాలి. అండ్ GPS మౌంట్ని ఈ కెమెరాలో ఈ స్లాట్లో ఇన్సర్ట్ చేయాలి. కెమెరా ప్రాపర్ యాంగిల్ చూసుకొని ఈ విధంగా పేస్ట్ చేసాము. ఇక్కడ నుంచి మనం ట్విస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి పైకి కింద చేసుకోవచ్చు. అండ్ లోపల కెమెరాని కూడా ఈ విధంగా Y యాక్సిస్ కిందకి పైకి చేయవచ్చు. ఇప్పుడు రేర్ డాష్ క్యామ్ ఫిట్టింగ్. దీనిపైన యాంటీ స్టాటిక్ ఫిల్మ్ అంటించేసి కెమెరా యాంగిల్ చూసుకున్నాం. ఇగో ఈ విధంగా ఇది ట్విస్ట్ అవుతుంది. ఓకే, దీనిపైన స్టిక్కర్ వీకేద్దాం. ఈ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కేబుల్ని ఈ విధంగా దీని వెనకాల నుంచి రన్ చేస్తున్నాం. మీ డోర్లో చూపిస్తాను. ఈవెన్ కేబుల్ దీని లోపల నుంచి ఇలా రన్ చేసాం. ఇక్కడ నుంచి రన్ చేసుకుంటూ దీని వెనకాల నుంచి అలా తీసుకెళ్తున్నాం. చూడండి, సఫిషియంట్ లెంత్ కేబుల్ ఉంది. సఫిషియంట్ కాదు, మోర్ దెన్ సఫిషియంట్. ఇది మోర్ దెన్ 5 మీటర్స్ కార్లో కూడా ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లూప్ని అంతా కూడా ఒక దగ్గర మనం జమ చేసి కట్టేసుకోవాలి. ఈ టాటా నెక్సాన్లో ఫ్యూజ్ బాక్స్ డ్రైవర్ సీట్ కింద ఉంది. ఇక్కడ మీకు ఫ్యూజ్ డయాగ్రామ్ ఉంది. దీనిలో ACC ఒకటి ఏది, దాని తర్వాత కంటిన్యూగా పవర్ సప్లై ఒకటి ఏది ఉంది చూసుకోవాలి. ఆ తర్వాత నేను ఈ విధంగా కనెక్ట్ చేశాను. ఒకటేమో పవర్ సాకెట్కి, దాని తర్వాత ఒకటేమో యాక్సరీ సాకెట్కి కనెక్ట్ చేసిన తర్వాత గ్రౌండింగ్ని ఈ విధంగా ఒక స్క్రూకి ఇచ్చేసాను. అంటే ఈ బ్లాక్ వైర్ని ఒక స్క్రూకి ఇచ్చాను. ACC అండ్ B+ అనేది ఈ విధంగా B+ అనేది కంటిన్యూగా పవర్ సప్లై ఉండేది, అంటే బ్యాటరీ త్రూ పవర్ సప్లై ఉండడానికి B+ ఇచ్చాను. అండ్ యాక్సరీ దానికి ACC ఇచ్చాను. సో ఈ విధంగా ఈ హార్డ్వేర్ కిట్ని ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు దీనిలో మీరు ఈ అడాప్టర్లో వోల్టేజ్ చెక్ చేయవచ్చు. 12.3 చూపిస్తుంది. దీని ద్వారా ఇప్పుడు ఈ USB-C సాకెట్ని కెమెరా కనెక్ట్ చేస్తే కెమెరాకి పవర్ ఆన్ అయిపోతుంది. ఈ ఫ్యూజ్ బాక్స్ కిందనే ఈ వోల్టేజ్ అడాప్టర్ని ప్రాపర్గా మనకి కనబడే విధంగా ప్లేస్ చేసుకోవాలి. కేబుల్ కూడా మనకి అడ్డంగా కాలికి అడ్డంగా రాకుండా నీట్గా రూట్ చేసుకొని దీనిలో ఇచ్చిన డబుల్ సెట్ టేప్ని ఉపయోగించి ఇక్కడ ఫిక్స్ చేయవచ్చు.
కానీ ఈ బాక్స్లో వచ్చిన డబుల్ టేప్ క్వాలిటీ అంత బాగాలేదు. సో దాన్ని నేను ట్రై చేసి అతుక్కోలేదు. ఆ తర్వాత నా దగ్గర ఉండే 3Mది VHA టేప్ను ఉపయోగించి మళ్ళీ ప్రాపర్గా ప్లేస్ చేసుకున్నాను. మనం ఈ ఇన్స్టాలేషన్లో ఈ 12 వోల్ట్ది DC సాకెట్ వాడట్లేదు. డైరెక్ట్గా హార్డ్వేర్కి ఇన్స్టాల్ చేసాం కాబట్టి దాని నుంచే పవర్ సాకెట్ ద్వారా దీన్ని ఆన్ చేసాం. ఇప్పుడు ఆన్లో చూడండి. ఓకే, కాబట్టి దీన్ని అవసరం మనం పడలేదు. హార్డ్వేర్కి తీసుకుంటే అదే మనకు ప్రయోజనం. ఒకసారి మనం పెట్టుకుంటే అది పార్కింగ్ సర్వేలెన్స్ పనిచేస్తుంది, దాంతోపాటు రెగ్యులర్గా కెమెరా ఆన్ చేయడం కూడా అదే పనిచేస్తుంది. సో ఇది మనకి స్పేర్. ఇప్పుడు ఒకసారి ఈ రేర్ డాష్ క్యామ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత డీటెయిల్ టెస్టింగ్ చేసి చూపిస్తాను. యాంటీ స్టాటిక్ ఫిల్మ్ పెట్టిన తర్వాత ఈ GPS మోడ్ని కనెక్ట్ చేసి మొబైల్లో చూసుకుంటూ యాంగిల్ కరెక్ట్ ఉందో చూసి డైరెక్ట్గా ఫిట్ చేసినాం. అయితే పొజిషన్ ఈ విధంగా ఉంది. డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ సేవర్ టైమింగ్తో పాటు స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. రెడ్ టైగర్ F17 డాష్ క్యామ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. మీకు ఫాస్ట్ చూపించేస్తాను. ఇదిగోండి, కెమెరా ఇక్కడ పెట్టాము. ఇది ట్రిపుల్ ఛానల్ డాష్ కెమెరా, ఫ్రంట్ క్యామ్, క్యాబిన్ కెమెరా అండ్ రేర్ కెమెరా. క్లారిటీ మాత్రం బాగుంది. వైరింగ్ని ప్రాపర్గా రూట్ చేసినాం. మెయిన్ పవర్ కేబుల్ ఎక్కడైతే ఉంది ఇక్కడ నుంచి తీసుకున్నాము. ఇక్కడ మీకు వోల్టేజ్ కనబడుతుంది. ఓకే, 12.7 ఉంది. కనబడే విధంగా ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. అండ్ కేబులింగ్ అనేది ప్రాపర్గా రూటింగ్ అయిపోయింది. వెనకాల కెమెరా చూపిస్తా. సో ఇది రేర్ కెమెరా. ఇది ఓపెన్ చేద్దాం. రేర్ కెమెరాని ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. కొంచెం కేబుల్ లూప్ ఉంది, ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు కేబుల్ క్లీనింగ్ అవ్వకుండా ఈ విధంగా కొద్దిగా లూప్ పెట్టుకున్నాము. ప్రాపర్గా ఇక్కడ నుంచి రూటింగ్ చేసాము. ఓకే, ఇది కెమెరా. దీని యాంగిల్ని తిప్పుకోవచ్చు, అంటే కిందకి పైకి చేయవచ్చు వై యాక్సెస్. కేబుల్ని ప్రాపర్గా ఇలా రూట్ చేసాము. ఓకే, అండ్ ఈ డోర్ నుంచి అంటే దీని ద్వారా ఒక లూప్ తీసుకొని, అంటే ఇక్కడ నుంచి ఒక లూప్ తీసుకొని కేబుల్ని ఇలా తీసుకున్నాం. చూడండి, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి రేర్ కెమెరా కేబుల్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసాము. ఆల్రెడీ రికార్డింగ్ నడుస్తుంది. ఇందులో పార్కింగ్ సర్వేలెన్స్ కూడా ఉంది. మీకు అది కూడా టెస్టింగ్ చేసి చూపిస్తాను. సో పెద్ద కష్టమేమి ఉండదు ఇది ఇన్స్టాల్ చేయడం అనేది. నేను దీనిలో చాలా ఫాస్ట్గా రికార్డ్ చేసి చూపించాను. మీకు డీటెయిల్గా చూడాలనుకుంటే నా డాష్ క్యామ్ అయితే ఉందో రెడ్ టైగర్ F7N ఎలైట్, అందులో డీటెయిల్గా ఈచ్ బై ఈచ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్గా కావాలంటే ఇక్కడ చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇస్తాను. ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రంట్ కెమెరా. వీడియో క్లారిటీ 4K ఆన్లో ఉంది. GPS ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ అండ్ శాటిలైట్ బేస్తో KMPH అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇందులో కెపాసిటర్ కూడా ఉంటుంది కాబట్టి డేట్ అండ్ టైం ఒకసారి సెట్ చేస్తే చాలు. నెంబర్ ప్లేట్ క్లియర్గా విజిబుల్ ఉంది. కెమెరా యాంగిల్ కూడా 150° FPV, సో మ్యాక్స్ వైడ్ యాంగిల్ క్యాప్చర్ అవుతుంది. LH ఇంకా RS సైడ్ APR మొత్తం వ్యూ కవర్ అయిపోతుంది. ఈవినింగ్ చీకటి అయ్యే ముందు క్లిప్ ఇది. దాంతోపాటు నైట్లో కూడా క్లిప్ తీసా, చూడండి. విండ్ స్క్రీన్ పైన లైట్ పడినప్పుడు ఈ రిఫ్లెక్షన్ అనేది కెమెరా క్యాప్చర్ చేస్తుంది. అది రాకుండా వీళ్ళ దగ్గర, అంటే రెడ్ టైగర్ వాళ్ళ దగ్గర CPL ఫిల్టర్ కూడా ఉంటుంది. అది ఫిల్టర్ వాడితే ఈ రిఫ్లెక్షన్ కనబడకుండా ఇంకా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది రేర్ కెమెరా. 1080pలో రికార్డ్ అవుతుంది. ఆల్ కెమెరా సైమల్టేనియస్గా ఎలాంటి ల్యాగ్ లేకుండా రికార్డ్ అవుతాయి. ఈవెన్ బ్యాక్ కెమెరా క్లారిటీ కూడా చాలా నీట్గా ఉంది. ఇది క్యాబిన్ కెమెరా. 1080p రెజల్యూషన్. ప్రూఫ్తో పాటు మెమరీస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. డ్రైవ్ రివ్యూ చేస్తున్నప్పుడు తీసిన క్లిప్స్ ఇవి. నైట్లో వీడియో క్లారిటీ. నైట్లో లైట్ తక్కువ ఉన్నప్పుడు IR లైట్స్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ట్రిపుల్ ఛానల్ డాష్ కెమెరా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు చూపిస్తాను డిఫరెంట్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి కెమెరాస్ మార్చుకోవచ్చు, లేదు అంటే ఆప్షన్స్, రెజల్యూషన్ కింద బటన్స్ ఉన్నాయి. ఓకే, నావిగేషన్ బటన్స్, దాని తర్వాత ఇక్కడ స్టాప్, ఇంకా పవర్ బటన్. ఇక్కడ నుంచి మనం ఓకే చేయాలి. ఇందులో టచ్ స్క్రీన్ లేదు. నా మోడల్లో ఏదైతే ఉందో F7N ఎలైట్ దానిలో టచ్ స్క్రీన్ ఉంది. అన్రాపింగ్. ఇది ట్రిపుల్ ఛానల్ కెమెరా. ఫ్రంట్లో కెమెరా ఉంది కండి, అయిపోయింది. 2.5K పెట్టుకోవచ్చు, లేకపోతే 4K పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి మన ఇష్టం. ఓకే, తర్వాత
ఫార్మాట్ SD కార్డ్, లూప్ రికార్డింగ్, క్లాక్ సెట్టింగ్, టైమ్ స్టైల్, టైమ్ జోన్, లాంగ్వేజ్, వైఫై. చాలా ఫాస్ట్గా మొబైల్లో క్లిప్ డౌన్లోడ్ అయిపోతే ఇంకా ఫాస్ట్గా చూసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి G సెన్సార్, ఏదైనా కార్ని సడన్గా ఏదైనా వైబ్రేషన్ వస్తే ఆటోమేటిక్గా వీడియో ఆన్ అయిపోతుంది, ఇంకా ఫోటోస్ తీసుకుంటుంది అనమాట. GPS ఇన్ఫర్మేషన్, స్క్రీన్ సేవర్, టైమింగ్, కెమెరాని ఫ్లిప్ చేసుకోవచ్చు, మిర్రర్ ఫ్లిప్ చేయవచ్చు, యాంటీ ఫ్లిక్కర్, నైట్లో ఫ్లిక్కింగ్ రాకుండా ఇది 50 Hz పెట్టుకోవచ్చు అనమాట. 50 Hz పెడదాం మనం. ఓకే, తర్వాత క్లిక్ టోన్ కావాలన్నా వద్దా, సౌండ్ రికార్డింగ్, స్టార్టప్ సౌండ్, డేట్ స్టాంప్, స్పీడ్ KMPH MPH అనేది, తర్వాత ఫార్మాట్ రిమైండర్, DST, టర్న్ ఆన్ ద ఇన్సైడ్ క్యామ్, IR LEDs కావాలన్నా వద్దా, స్పీడ్ యూనిట్లు, ఫేటిక్ రిమైండర్, కార్డ్ స్పీడ్, డిసైడ్ సెటప్, హెల్ప్ సెంటర్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్. ఈ విధంగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. ఓకే, మీకు ఇప్పుడు క్యామ్ చూపించేస్తాను. ఇది ఫ్రంట్ క్యామ్, ఇన్సైడ్ క్యామ్, ఇది రేర్ కెమెరా. 3 కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. వీడియో క్లారిటీ నాకైతే మంచి అనిపించింది. మీకు ఒకసారి నేను రికార్డ్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి నైట్లో ఎలా ఉంది, తర్వాత మార్నింగ్ టైంలో ఎలా ఉంది, స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఎలా క్యాప్చర్ చేస్తుంది, ఆగినప్పుడు, వెళ్తున్నప్పుడు ముందు వెనుక ఉండే బైక్ ఆర్ కార్ నెంబర్ కనబడుతుంది లేదా అన్నీ నేను మీకు డీటెయిల్ టెస్టింగ్ చేసి చూపిస్తాను. దీనిలో టచ్ స్క్రీన్ లేదు, చెప్పాం కదా, ఏమున్నా కానీ కింద నుంచే ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది డీటెయిల్డ్ అన్బాక్సింగ్, ఇన్స్టాలేషన్, హార్డ్వేర్ కిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత డీటెయిల్ టెస్టింగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. మీరు ఒకవేళ ఈ రెడ్ టైగర్ డాష్ క్యామ్ని కొనాలనుకుంటే మన కోడ్ వాడండి. నాకు దానిలో వచ్చే డబ్బులు ఏం లేదు, జస్ట్ నాకు వీళ్ళు ఫస్ట్ టైం పంపించారనమాట. ఆ టైంలోనే మన సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి ఆ కోడ్ ఇచ్చారు. అది వాడితే ₹1000 కాస్ట్ మీకు తగ్గుతుంది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మన ఛానల్లో మంచి ప్రోడక్ట్ రివ్యూస్, బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ వస్తూ ఉంటాయి. తెలుగులో ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కమెంట్ రాయండి. సో దట్ అదే మీ అటెండెన్స్ అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి వీడియోస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.